బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్నకైతే ఖచ్చితంగా దీప కాశీగాడిని నేను కలవటం చూసేసింది, అందుకే అలా మాట్లాడుతుంది. అంటే కాశీగాడు దీప బావ వైపు వెళ్ళిపోయాడా? అంటే వాడు నిజం చెప్పడా? మరి నేను ఇంత చేసి కూడా అనవసరమేనా అని చెప్పేసి జోష్న బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పాచేత అక్కడికి వస్తుంది. ఏంటి అలా ఉన్నావు? కాశీగాడిని కలవాలన్నావుగా, వాడు వచ్చాడా? కలిశాడు. అలాగే బావకి దీపకి కాశీగాడితో నేను గౌతమ్ గురించి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిపోయిందేమోనని నాకు డౌట్గా ఉంది క్రాని అని అంటుంది. నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీప కాశీని నువ్వు కలిసావా చూస్తా అని అడిగింది. దాని వాలకం చూస్తుంటే అది చూసేసినట్టే అనిపిస్తుంది. వస్తే పిచ్చి వెర్రి బాగులదానా, నిజంగా తెలిస్తే కాశీగాడి గురించి దీప నిన్ను అడగటం కాదు, డైరెక్ట్గా దీప కార్తీక్ కలిసి వాడినే అడుగుతారు. ఎందుకంటే వాడితో అంత చనువు ఉంది కాబట్టి. ఈ అనుమానాలన్నీ పెట్టుకోకుండా ముందు ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో అది చెప్పు. గ్రాని, అసలు నిన్ను చిరాగ్గా ఉన్నాను, నన్ను విసిగించు, మాకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి జ్యోత్స్న పారిజాతాన్ని వెళ్ళిపోమంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు కాశీ చేస్తాడా? కాశీ అలా చేస్తేనే ఈ నిశ్చితార్థం ఆగుతుంది, దీప అందరి ముందు బ్యాడ్ అవుతుంది. కానీ ఈ నిశ్చితార్థం ఆపడానికి నాకు ఇదొక్క ప్లానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి కాశీ ఇంటికైతే వస్తాడు. రాగానే స్వప్న సీరియస్గా ఉంటుంది. ఇక కాశీ, తెలు ఏమైంది అలా ఉన్నావు? కాశీ, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంది. దాంతో కాశీ, నేనేం చేశాను తెల్లు అని వెనకాలనే, ఏం చేసావా? జోష్నతో ఇలా ఎలా చేయగలిగావు? అసలు అది వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది. అసలు నువ్వు జోష్నని ఎలా నమ్ముతున్నావు అని అంటుంది. ఇక కాశీ, అంటే తిల్లుకి నేను జోష్నక్క దగ్గర 10 లక్షలు తీసుకున్న విషయం, గౌతమ్ గురించి నన్ను ఎంక్వైరీ చేయమన్న విషయం తెలిసిపోయిందా? ఇదేంటి, అటు జోష్నక్క నేను కానీ చెప్పకపోతే ఈ విషయం తిల్లుకు తెలియదు కదా, అంటే జోష్నక్కే స్వప్నకి చెప్పేసిందా అని చెప్పేసి అనుకుంటూ, తిల్లు అసలు నీకు దీని గురించి ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ జోష్నని చెప్పింది. ఏంటి కాశీ ఇది, మన మధ్య ఏ రహస్యం ఉండదనుకున్నాను, కానీ ఈరోజు జోష్న దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతావా అని వెనకాలనే, సారీ తిల్లు, అయినా ఈ విషయం గురించి జోష్నక్క మా మధ్య ఉండాలి అంది, ఇంకెవరికి తెలియకూడదు అంది, అందుకే నేను చెప్పలేదు. కానీ నన్ను మోసం చేసి జోష్నక్క నీతో నిజం చెప్పేసిందన్నమాట. అవును కాశీ అని వెనకాలనే. ఇక కాశీ, అయితే ఇప్పుడే జోష్నక్కకి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేసిందో అడుగుతాను. కాశీ, జోష్నకి ఫోన్ చేసే ముందు అసలు నువ్వు నా దగ్గర ఎందుకు ఈ నిజాన్ని దాచావో అది చెప్పు అని వెనకాలనే. సారీ తెల్లు, నేను నిన్ను బాధ పెట్టకూడదని, అలాగే మనం ఇంకెవరికి ఇబ్బంది కాకూడదని అలా చేశాను. ఆ 10 లక్షలు జోష్నక్క దగ్గర తీసుకున్నాను, కానీ నేను తీసుకుంది కేవలం అప్పగానే అని జోష్నక్కకి చెప్పాను. కానీ జోష్నక్కి గౌతమ్ ఎలాంటి వాడో ఎంక్వైరీ చేయమంది. గౌతమ్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని ఇదంతా కూడా సుమిత్ర పెద్దమ్మకి చూపించమంది. కానీ ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో సంపాదించాను చూపిస్తాను అంటే వద్దు, ఎంగేజ్మెంట్ రోజే నువ్వు ఇంటికి వచ్చి ఈ వీడియోని చూపించు అంటుంది. నాకేమీ అర్థం కాలేదు, ఎందుకు ఇలా అంటుందో అని అడిగితే, ఈ నిశ్చితార్థం ఆపడానికి నువ్వు ఈ వీడియోని చూపిస్తున్నావని ఆ గౌతమ్కి తెలిస్తే అప్పుడు ఆ గౌతము ఈ వీడియోని కూడా మ్యానిపులేట్ చేసి ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాడు. ఆ రోజు దీపని ఇంత ఫ్రాడ్లా అనుమానించేలా చేసిన వాడు రేపు ఏదైనా చేస్తాడు. అదే నిశ్చితార్థం రోజు నువ్వు ఈ వీడియోని చూపిస్తే ఖచ్చితంగా నిశ్చితార్థం ఆగుతుంది. ఒక క్షణం కూడా వాళ్ళు ఈ వీడియోని చూశాక ఆలోచించకుండా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తారు. అందుకే నిశ్చితార్థం రోజే నువ్వు ఈ వీడియోని చూపించు అని జ్యోత్స్నక చెప్పింది. అదే తిల్లు, సారీ తిల్లు, ఇదంతా నీ దగ్గర దాచాలనుకోలేదు అని వెనకాలనే దీపా కార్తీక్ అప్పుడే వెనకాల ఉంటారు. ఇంకా అదంతా కూడా వినేస్తారు. కాశీ, అంటే జ్యోత్స్న నిన్ను బకరం చేస్తుందన్నమాట అని వెనకాలనే. కాశీ, బావా, దీపక్క నువ్వా? అదేంటి, ఈ విషయం మీకెలా తెలుసు అని వెనకాలనే. ఇక స్వప్న, అసలు మాకు ఏమీ తెలీదు, అన్నయ్య మాట్లాడమంటే నేను అలా మాట్లాడాను, కానీ నువ్వే అంత నిజాన్ని బయట పెట్టావు కాశీ అని వెనకాలనే. అవునా తిల్లు, అది బావా. ఏంటి కాశీ, జోష్న ఎలాంటిదో నీకు తెలీదా? జోష్న అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా ముంచేస్తుంది, అలాంటి జోష్న మాటని నువ్వెలా నమ్మావు? అంటే బావా అది చూడు కాశీ, జోష్నకి గౌతమ్ మంచివాడు కాదని ముందే తెలుసు, కానీ నేను అడ్డు పెట్టుకొని మళ్ళీ అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టడం కోసమే నీతో ఈ పని చేయిస్తుంది. ఏంటక్క నువ్వు అంటుంది? అవును కాశీ, గౌతమ్ మంచివాడు కాదని తెలిసే జోష్న మొదట ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది. ఆ రోజు దీప ఎంగేజ్మెంట్ని ఆపేస్తుందని తనకి ఖచ్చితంగా తెలుసు.
అలాగే ఇప్పుడు మళ్ళీ నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుందో తెలుసా? ఈ నిశ్చితార్థాన్ని ఎలా అయినా దీపతో ఆపించాలని. దీప అదంతా నిజం కాదు, గౌతమ్ మంచివాడని చెప్పిందనే. ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకుని నిశ్చితార్థాన్ని ఆపి మళ్ళీ అది దీపం మీద నెట్టాలని చూస్తుంది. ఇదంతా తెలియని నువ్వు జోష్నకి హెల్ప్ చేస్తున్నావు. అవునా బావా, నేను జోష్నక్క ఇలా చెప్తే నిజమేమో అనుకున్నాను, కానీ ఇంత మోసం ఉందని నాకు తెలీదు అని వెనకాలనే కావేరి, నువ్వు మంచివాడి వాళ్ళడు, అందుకే జోష్న నీతో ఇలా నాటకాలు ఆడిస్తుంది. జోష్న గురించి నాకు ముందే తెలుసు, అందుకే దీపతో ఆ రోజు నేను నిజం చెప్పాను. దీపే ఆ నిశ్చితార్థాన్ని ఆపాలనే జోష్న ఇదంతా ప్లాన్ చేసింది. అందరి ముందు దోషించేసింది దీపని. మళ్ళీ అదే చేయాలనుకుంటుంది చిన్నమ్మ. కానీ ఈసారి జోష్న ఆటలు నేను కట్ చేయడానికే కదా ఉన్నాను. ఏంటి బావా, మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు? చూడు కాశీ, ఈ వీడియోని పట్టుకొని జోష్న నిన్ను నిశ్చితార్థానికి అక్కడికి రమ్మని చెప్పింది కదా, కానీ నువ్వు ఈ వీడియో తీసుకొని రేపే తాత ఇంటికి వస్తున్నావు. ఏంటి బావా? అవును, నేను చెప్పినట్టు నువ్వక్కడ చెప్పాలి అంటూ కార్తీక్ అయితే కాశీకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత దీప అలాగే కార్తీక్ కిచెన్లో ఉంటారు. ఇక దీప, బావా మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది, చూస్తూ ఉండు. కాశీగాడు ఈరోజు తన యాక్టింగ్తో జోష్నకి పారుకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే కాశీ జోష్నక్క జోష్నక్క అంటూ అక్కడికి వస్తాడు. రాగాల్నే ఇక శివనారాయణ, ఆగరా, నీకెన్నిసార్లు చెప్పాను ఈ ఇంటి గుమ్మం తొక్కద్దని, సిగ్గులేదా? పారిజాతం పారిజాతం అని గట్టిగా అరుస్తాడు. దాంతో పారిజాతం అలాగే జ్యోత్స్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. జ్యోత్స్న అయితే ఇదేంటి వీడు, నేను ఎంగేజ్మెంట్ రోజు రమ్మని చెప్తే డైరెక్ట్గా ఈ రోజే వచ్చేసాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ, ఒరే కాశీ, నువ్వేంటి ఇక్కడ? పెదనాన్న, ఈరోజు మీ అందరితో ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను. నువ్వు ఇక్కడికి ఒక విషయం చెప్పడానికి వచ్చావా ఏంటి అని వెనకాలనే ఇక దశరథ, ఏంట్రా కాశీ, మళ్ళీ గొడవ చేస్తున్నావా ఏంటి? లేదు పెదనాన్న, నేను ఈ ఇంటి మేలు కోసమే వచ్చాను. జోష్నక్క గౌతమ్ని నిశ్చితార్థం చేసుకోకూడదు. అవును అని వెనకాలనే ఇక జోష్న, పోనీలే, నిశ్చితార్థం వరకు వెళ్లకుండా ఈరోజు వీడు నిజం చెప్తున్నట్టున్నాడు. ఇలా చేస్తే నిశ్చితార్థం ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటూ ఇక సుమిత్ర, ఏయ్ ఏంట్రా కాశీ, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పెద్దమ్మ, నేను పిచ్చి పిచ్చిగా వాగట్లేదు, నిజంగానే ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయండి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ కాశీపై చేయెత్తుతాడు. ఇక వెంటనే దీప శివనారాయణకి అడ్డుపడుతుంది. దాంతో శివనారాయణ, ఏం చేస్తున్నావు నువ్వు? తాతయ్య గారు, కాశీ ఒక మాట చెప్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక నిజం ఉంటుంది. అవును, ఏంటి పెద్దయ్య గారు, అలా తెలుసుకోకుండా మనుషుల మీద చేసుకుంటారా ఏంటి? కాశీ, ఇంతకీ నువ్వు అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు నిశ్చితార్థాన్ని ఆపాలనుకున్నావు? ఎందుకంటే ఈ నిశ్చితార్థం జోష్నక్కకి ఇష్టం లేదు. ఈ నిశ్చితార్థాన్ని ఆపమని జోష్నక్క నాకు 10 లక్షలు చెక్ ఇచ్చింది, అందుకే వచ్చాను అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న, ఏంటి, నేను నిశ్చితార్థాన్ని ఆపడానికి నీకు 10 లక్షలు చెక్ ఇచ్చానా? అవును కదక్క, అలాగే నానమ్మని తీసుకునేక నువ్వు నా దగ్గరికి వచ్చి 10 లక్షలు చెక్ ఇచ్చావు, కావాలంటే ఇదిగోండి చెక్కు అని చెక్కుని చూపిస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక దశరథ, ఈ చెక్ మీద నీ సిగ్నేచరే ఉంది, అంటే ఈ చెక్ నువ్వే ఇచ్చావు. ఏంటి జ్యోత్స్న, ఈ నిశ్చితార్థం నీకు ఇష్టం లేదా? అంటే డాడీ అది. జ్యోత్స్న, అసలు ఏం జరుగుతుంది అని సుమిత్ర అంటుంది. ఇక శివనారాయణ, అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నిశ్చితార్థాన్ని ఆపడానికి కాశీగాడికి నువ్వు 10 లక్షలు చెక్ ఇవ్వడం ఏంటి? పారిజాతం, దీంట్లో నీ హస్తం కూడా ఉందా? ఏం జరుగుతుంది అసలు? గౌతమ్ని నిశ్చితార్థం చేసుకోవడం నీకు ఇష్టమే కదా, నువ్వు ఓకే అంటేనే కదా ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇదంతా ఏంటి చెప్పు జ్యోత్స్న, అసలు నువ్వేం చేస్తున్నావు అని వెనకాలనే ఈ కాశీగాడేంటి ఇలా నన్ను అందరి ముందు అడ్డంగా ఇరికించేశాడు? అంటే ఇదంతా ఖచ్చితంగా భావ ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పేసి జ్యోత్స్న, అంటే తాత అది కాశీగాడికి ఏదో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందంట, అందుకని నానమ్మ ఈ 10 lakhs ఇవ్వమని చెప్పింది. కాశీ ఇలా ఇస్తే తీసుకోడని నేనే ఈ నిశ్చితార్థాన్ని ఆపని ఉత్తిని అలా చెప్పాను, అంతే తప్ప ఇంకేం లేదు అని అంటుంది. దాంతో కాశీ, ఏంటి జోష్నక్క, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి డైరెక్ట్గా హెల్ప్ చేయొచ్చు కదా, ఇలాంటివన్నీ చెప్తావేంటి? అయినా నువ్వు ఇలా చెప్పేసరికి నేను ఎంత భయపడ్డాను తెలుసా? దీపక్కతో కూడా చెప్పాను, దీపక్క ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితిలో ఆగకూడదు అంది, అందుకే నేను ఇక్కడికి వచ్చి నిజం చెప్పడానికి వచ్చాను. ఈరోజు నేను నిజం చెప్పడం వల్ల సరిపోయింది, లేకపోతే గౌతమ్ లాంటి మంచి అతన్ని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండేదాన్ని కదా అని వెనకాలనే ఇక శివనారాయణ,
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రోజు అడ్డమైన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తున్నారు. వెళ్ళరా, వెళ్ళిక్కడి నుంచి అని అనగానే కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న నాకున్న ఒక్క అవకాశాన్ని కూడా బావ దీప కలిసి నాశనం చేశారు. ఇప్పుడు ఆ గౌతమ్ గారిని ఎలా నేను తప్పించుకోవాలో అస్సలు అర్థం కావట్లేదే అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న ఆగు. ఏంటి మమ్మీ, నీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. గౌతమ్ నిజంగానే మంచివాడే కదా మమ్మీ, నీకు హార్డౌట్ ఎందుకు వచ్చింది? మరి గౌతమ్తో నువ్వు నిశ్చితార్థాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావు? ఈ పెళ్ళన్నప్పటి నుంచి నేను ఎందుకున్నో నీ ముఖంలో ఆందోళన చూస్తున్నాను. చెప్పు జ్యోత్స్న, నువ్వేదైనా నిజాన్ని మా దగ్గర దాచిపెడుతున్నావా? అది మమ్మీ అది అని వెనకాలనే సుమిత్ర జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న, మమ్మీ ఏమైంది? కాశీ నాకు చెప్పాడు. గౌతమ్ గురించి వివరాలు తెలుసుకోమని చెప్పావంట కదా. గౌతమ్ నీకు చాలా మంచి ఫ్రెండు. అలాంటి గౌతమ్ గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తే గౌతమ్ నీ గురించి ఏమనుకుంటాడు చెప్పు. తనంటే ఇష్టం లేదేమో అందుకే ఇలా చేసిందని అనుకోడా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నా జ్యోత్స్న? అది కది గ్రాని, నోర్మయ్. ఇంకొకసారి నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే అసలు క్షమించను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి జ్యోత్స్నని తిడుతుంది. ఇక దీప అలాగే కార్తీక్ చాలా సంతోషపడతారు. బావా, మొదటిసారి మా అమ్మ జ్యోత్స్నని కొట్టింది అంటే జ్యోత్స్న మీద అనుమానం మొదలైంది. అవును మరదలా, ఇక జ్యోత్స్న ఎలాంటిదో అత్తకి నిరూపిస్తే చాలు. ఇక అత్త నీ మీద ఉన్న అపోహలన్నీ పోగొట్టుకుంటుంది. కానీ నాన్నని గన్తో షూట్ చేసింది నేనే అనుకుంటుంది కదా మరదలా. ముందు గౌతమ్ విషయం తేలిపోని, అప్పుడు సగం అనుమానాలు నీ మీద ఉన్నవి పోతాయి. ఆ తర్వాత మావయ్యని ఎవరు గన్తో షూట్ చేశారో మనం తెలుసుకుంటే పూర్తిగా నువ్వంటే ఏంటో ఇంట్లో అందరికీ తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఇక హ్యాపీగా ఉండు అని చెప్పేసి అంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే వీళ్ళ అందరినీ నమ్ముకుంటే పని అవ్వదు, ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాను అని జ్యోత్స్న అయితే ఇక సత్యపండుకి కాల్ చేస్తుంది. అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పేసి కాల్ కట్ చేసి సత్యపండు దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సత్యపండు జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక దీప కూడా కార్తీక్ కలిసి జ్యోత్స్నని ఫాలో అవుతూ అక్కడికి వస్తారు. ఇక జ్యోత్స్న ఎవరిని కలిసింది అని అనుకుంటూ ఉంటే సత్యపండు ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీస్తాడు. ఇక వెంటనే దీప, బావా వీడు ఆ రోజు రమ్య భర్త అంటూ వచ్చిన సత్యపండు జ్యోత్స్న వీడితో మాట్లాడుతుందేంటి? అంటే జ్యోత్స్నే ఆ రోజు వీడిని పురమాయించి రమ్యకి భర్త అని అబద్ధం చెప్పించిందనమాట. అవును, కానీ ఇప్పుడు వీడిని ఎందుకు కలుస్తుంది అని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్న, చూడు, ఆ రోజు రమ్యకి నువ్వు భర్తని అని ఇంటికి వచ్చి నిజం చెప్పావు. కానీ ఈరోజు నువ్వు అదే రమ్యతో గౌతమ్ తన కడుపులో బిడ్డకి తండ్రి అని అందరి ముందు చెప్పించాలి. అదేంటి మేడం, అలా చెప్తే ఆ రోజు నేను అబద్ధం చెప్పినట్టుగా నేను చీట్ చేసినట్టు అవుతుంది కదా. అవును, ఆ రోజు నీతో ఇదంతా గౌతమ్ చెప్పించాడని అందుకే అలా చేశానని, నిజానికి ఈ రమ్య కడుపులోని బిడ్డకి తండ్రి గౌతమే అని రేపు అందరి ముందు నువ్వు చెప్పించాలి. సరే మేడం, అలాగే చేస్తాను, ఇదిగో డబ్బులు అని డబ్బులు ఇస్తుంది. ఇక దీప అదంతా కూడా వీడియోని రికార్డ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది?